ఇస్తా ఉన్నాం. అదేవిధంగా వృత్తిపరంగా రాష్ట్ర వ్యాప్తంగా తాటి ఈత చెట్లను పెంచమని వాటి ద్వారా తద్వారా మంచి నాణ్యత గల కళ్ళుతో పాటుగా ఆరోగ్యాలు కాపాడుకునే విధంగా మరి అటు అటవీ శాఖతో పాటుగా గీతా కార్మిక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి తాటి ఈత వనాలను పెంచే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో మరి ఒక బహుజన నాయకుడు సర్వాయి పాపన్న గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకునే సందర్భంలో కేంద్రము ముందుగా మనకు 1 నవంబర్ 2025 నాడు కులగణనకు ప్రకటన చేసింది. ఆనాడు బీహార్ ఎలక్షన్ల దృష్ట్యా. దాని తర్వాత మరి అక్కడి నుంచి అనేక చిన్న చిన్న కోటలను కొల్లగొడుతూ గోల్కొండ కోటను కూడా సాధించి పాలన సాగించినటువంటి గొప్ప యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ గారు. అనేక మంది బహుజనుల అందరినీ ఏకం చేసి సైన్యంగా ఏర్పాటు చేసుకొని వారి సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం ఈ మట్టి బానిసత్వాన్ని భరించదు, అణిచివేతని అసలే ఒప్పుకోదు. అటువంటి బానిసత్వాన్ని అణిచివేతని ఎదిరించి తిరిగి పోరాటం చేసి పెద్ద ఎత్తున మనందరికీ స్ఫూర్తిదాతగా నిలిచినటువంటి పాపన్న గౌడ్ గారి స్ఫూర్తితోనే ఈరోజు రాష్ట్ర ప్రజాప్రభుత్వం పాలన సాగిస్తుంది. స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉంది అని నిరూపించి దాదాపుగా 75 సంవత్సరాల పైగా స్వతంత్ర రాష్ట్రంలో మా గీత కార్మికులు, మా గౌడన్నలు ఎంతో కాలం నుంచి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టాలి, వారి పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలి అని వారంతా తాపత్రయపడ్డారు. ఒక పక్కన మిత్రుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు, మరో పక్కన పిసిసి అధ్యక్షులు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ జేఏసీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అందరూ వచ్చి మీరు జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని పెట్టాలి, మీరు పెడితే మీ గౌరవం మరింత పెరుగుతుంది అని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు వివిధ ప్రాంతాలలో జ్యోతిరావు పూలే గారి కోసమైనా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం కోసమైనా వేరే వేరే స్థలాలను వాళ్ళు పరిశీలించి అక్కడ ప్రతిష్ఠించాలి అని నా దృష్టికి తెచ్చింది. అప్పుడు నేను ముఖ్యమంత్రి హోదాలో నక్లెస్ రోడ్డు చౌరస్తాకు వెళ్ళి అక్కడ స్థలాన్ని పరిశీలించి ఈ చౌరస్తాలో అంబేద్కర్ గారు ఒక పక్కన, జ్యోతిరావు పూలే ఇంకొక పక్కన ఉండాలి అని అక్కడ స్థలాన్ని మిత్రులకు నేనే సూచన చేసిన. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ దారిలో వచ్చి ఇక్కడ ఈరోజు పాపన్న విగ్రహం పెట్టుకున్న దగ్గర టూరిజం కార్యాలయం ఉండే, బిల్డింగ్ ఉండే. టూరిజం అధికారులను మంత్రిని పిలిచి ఈ కార్యాలయాన్ని తరలించండి, ఈ బిల్డింగ్ను కూలగొట్టండి, ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠ చేసుకుందాం, హైదరాబాదు నగరాన్ని సందర్శించడానికి వచ్చిన ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఎవరు పర్యాటకులు వచ్చినా లేదా గణేష్ నిమజ్జనం అప్పుడు లేదా సచివాలయంలో ప్రభుత్వంతో ఏ పనులు ఉన్నా ఈ ట్యాంక్ బండ్ మీదకి ఎవరు వచ్చినా సర్దార్ సర్వాయి పాపన్న దర్శనం జరగాలి. వేదిక శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఈరోజు హైదరాబాద్ మహానగరంలో